ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గరుడవైన దేవ, పరిశుద్ధుడా, మీ వాక్య ధ్యానములోనికి చేరి ఉన్న ప్రతి శ్రోతను మీరే కనికరించి ఆశీర్వదించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పటి వరకు కూడా సృష్టి ఏ విధముగా తయారు చేయబడి ఉన్నది అనేది మనం చదువుతూ ఉన్నామండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి మొత్తాన్ని కూడా 6 దినములలో చేసి ఉన్నారు అనేది మనందరము కూడా గ్రహించవలసి ఉన్నాం. మొదటి దినాన వెలుగుని చేసి, రెండవ దినాన వెలుగు నివసించటానికి ఆకాశాన్ని చేసి దేవదూతల సమూహంతో దేవుడు గడుపుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత మూడవ దినాన దేవుడు భూమిని పైకి తీసి, 4వ దినాన భూమికి కావలసి ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలని తయారు చేసి ఉన్నాడు. 5వ దినాన దేవుడు జలరాశులలో నుండి మరి జీవము కలిగినటువంటి చెలించున్నటువంటి జీవులను తయారు చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆకాశములో ఎగిరేటువంటి పక్షులను తయారు చేసి 6వ దినాన మానవుణ్ణి దేవుడు తయారు చేసి ఉన్నాడు. దేవుడు చేసి ఉన్నటువంటి ఆకాశం సృష్టి, భూగోళము యొక్క సృష్టి, అలాగనే జలచరముల సృష్టి, అదే విధముగా పశువుల సృష్టిని మనుష్యుడు గమనించుకుంటూ ఉన్నప్పుడు మానవుడు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉన్నాడు. అదేంటంటే, జీవరాశిని ప్రాణముగా ఆలోచించి ఉన్నటువంటి దేవుడు రక్తాన్ని మాత్రము తాకకూడదు అని సెలవిచ్చి ఉన్నాడు. అంటే ఆ రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తాన్ని తప్ప మీరు దేనినైనా తినవచ్చు అన్నట్లుగా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే మనుష్యుడు ఏమనుకుంటాడంటే, తన చేతిలో ఉన్నటువంటి రుచి కలిగిన పదార్థాలని తినవచ్చు అనుకుంటాడు. కానీ దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనుష్యుడు మర్చిపోతూ ఉంటాడు. అయితే ఆ దేవుడు 6వ దినాన చేసి ఉన్నటువంటి మనుషుణ్ణి ఎంత గంభీరమైనటువంటి రీతిగా తయారు చేసి ఉన్నాడంటే, ఆ మనుషునికి సృష్టి మీద అధికారాన్ని అప్పగించి ఉన్నాడు. కనుకనే 969 సంవత్సరాలు మెతూషాలను బ్రతకనిచ్చాడు. మొట్టమొదట మానవుణ్ణి అయితేనేమో 930 సంవత్సరాలు, తర్వాత మెతూషల అనేటువంటి అతన్ని 969 సంవత్సరాలు బ్రతకనిచ్చి మరలా అతని శరీరములో నుండి ప్రాణాన్ని తీసి ఉన్నాడు. మనుష్యుడు తెలుసుకొనవలసి ఉన్నటువంటి ఒక ఘోరమైనటువంటి రహస్యం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి సృష్టికర్తగా చేసి ఉన్నాడు అని అనుకునేటట్లుగా మనుష్యుడు భ్రమపడుతూ ఉంటాడు. అందువలన దేవుడు ఏం చేసి ఉన్నాడయ్యా అంటే, లోకములో అలసిపోయి ఉన్నటువంటి దేవుడు నోవహు కాలములో ఆయన చేసి ఉన్నటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు, నోవహు అనగా 5వ అధ్యాయములో మనం చూసుకున్నామండి. 5వ అధ్యాయము 31వ వచనములో, లెమకు దినములను 775 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు కలవాడై షేము, హాము, యెఫోతును కనెను. అప్పుడు అతని వయసు 500 సంవత్సరాలకే 3 కొడుకుల్ని కన్నారు. ఆ తర్వాత 3 కోడళ్లను కూడా చేసుకొని ఉన్నటువంటి అతనికి నోవాహుకి దేవుడు ఏమని చెప్పాడంటే, ఆయన అలసిపోయి ఉన్నాడు కనుక సృష్టి మొత్తాన్ని కూడా సర్వనాశనమును చేయటానికి, అందుకనే 12వ వచనములో 6వ అధ్యాయము ఆదికాండము 12వ వచనములో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. మనం అనుకోనవచ్చు, నేను ఇంకా 10 సంవత్సరాలు బ్రతికితే బాగుండేది కదా అని అనుకోవచ్చాను. కానీ 969 సంవత్సరాలు బ్రతికించి ఉన్న దేవుడు
ఆ మనిషిని చూసి అలసిపోయి ఉన్నాడు. అందుకనే మానవుని యొక్క ఆయువును దేవుడు తగ్గించుచు, చూడండి 6వ అధ్యాయము 2వ వచనములో, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అగును. ఆయువుని దేవుడు 900 చిల్లర సంవత్సరాలు బ్రతికించి ఉన్నటువంటి దేవుడు 120 సంవత్సరాల ఆయువుని నిర్ణయించి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు కలుగు చేసి ఉన్నటువంటి సృష్టిలో ఎన్నో అద్భుతాల్ని మానవుడి కోసమై దేవుడు చేసి ఉన్నాడు. అందుకనే మనుషుడు గ్రహించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనమందరము కూడా దేవుని చేతిలో మనుషులము. మనము ఎలాంటి వేషాలు వేసినప్పటికీ కూడా మానవుని యొక్క ఆయువు అంతటికీ కూడా మూల పురుషుడు దేవుడు అని గమనించవలసి ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే మనుషుడు చనిపోతాడు, కానీ అతను తనంతట తను చనిపోవటానికి హక్కు ఇవ్వలేదు దేవుడు. ఆ తర్వాత అజ్ఞానంగా మనుషుడు జీవించటానికి దేవుడు ఆయువుని పొడిగించలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నా ఇష్టం వచ్చినటువంటి బ్రతుకుని నేను బ్రతుకుతాను అని అనుకుంటాడండి, కానీ అది పొరపాటు. ఎందువలనంటే మనుష్యుని యొక్క ఆయువుని ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావు అనేటువంటి మాట దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే మనుష్యుడు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడంటే, ఒకవేళ పాపము చేసినప్పుడే ఆ మనుష్యుని దేవుడు దూరపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఆదాము ఒకవేళ జీవవృక్ష పండు తిని నిరంతరము జీవించునేమో అని అతను అక్కడికి వెళ్లకుండా అగ్ని జ్వాలలను దేవుడు పెట్టి ఉన్నట్లుగా చెప్పబడుచు ఉన్నదండి. అందుకనే మానవుడు సాతానుడు యొక్క శక్తితో అన్నీ సాధించవచ్చు అనుకొని సాధువుగా జీవించాలని కొంతమంది వారి జీవితంలో కొన్ని సాధించినట్లుగా అనుకుంటారు. కానీ మానవుడు చనిపోవలసిందే. చావు కోసము సృష్టించబడి ఉన్నటువంటి మనుషులము. మనం బ్రతికున్నప్పుడే మన ఇష్టం వచ్చినటువంటి బ్రతుకుని మనం బ్రతికితే మనం తొందరగా చనిపోతాం. కాబట్టి తొందరగా చనిపోయేటువంటి బ్రతుకు కంటే ఆలస్యంగా దేవుణ్ణి స్మరించుకుంటా చనిపోవడము చాలా గొప్ప సంగతి. అయితే మానవుడు ఏమనుకుంటాడంటే, తాను జ్ఞానిని అని అనుకుంటాడు. కానీ దేవుడు ఇచ్చి ఉన్న జ్ఞానాన్ని మనం పరిశీలించి బాల్యములో నుండి యవ్వనములోనికి ఎదగవలసి ఉన్నాం. బాల్యములో మన ఇష్టం వచ్చినటువంటి అమాయకమైన అజ్ఞానమైన దశలో మనం జీవించవచ్చు. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా ఆలోచించవలసి ఉన్నటువంటి ఒక విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొనవలసి ఉన్నాడు. అదేంటంటే సామెతల గ్రంథములో 22వ అధ్యాయము 15వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను చెప్పుచూ ఉన్నాడు, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. దానిని వానిలో నుండి తోలివేయును. మనుషుడు ఎంత జ్ఞానము కలిగిన వాడైనప్పటికీ కూడా మానవుడు తన మూర్ఖత్వాన్ని అతను నిందించుకునేటువంటి స్థితిలో ఉండడు అని గమనించుకుంటానికే అతను పుట్టినటువంటి బ్రతుకును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుడు ఎలా జన్మించి ఉన్నాడు అనేటువంటిది మర్చిపోతూ ఉంటాడండి. తాను ఎవరి బిడ్డని అనేదే ఆలోచిస్తాడు. ఎలా జీవించాలి అనేటువంటి జీవితాన్ని తన ఇష్టం వచ్చినటువంటి బ్రతుకుకి బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి జీవితాన్ని దేవుడు తయారు చేయటం లేదు. దేవుడు ప్రతి దానిని కూడా చూపించి చేస్తూ ఉన్నాడు. మానవుడు ఏమనుకుంటాడంటే, మనుషుడు పుట్టిన వెంటనే దేవుడు పని చేయాలనుకునేవాడు ఒక అతనైతే, చెడు అలవాట్లు ఎలాగ నేర్చుకోవాలని మరొక అతనైతే, ఇంకా అతని స్నేహితుల వలన కానీ అతని బంధువుల వలన కానీ అతను పెరిగేటువంటి వాతావరణం వలన కానీ పాపము చేయడానికి
అపవాది అతనికి పుట్టుకతో వచ్చి ఉన్నటువంటి బంధువుగా ఉన్నట్లుగా మనుష్యుడు గమనించవలసి ఉన్నాడు. అలాగనే మానవుడు తెలుసుకొనవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. మూర్ఖత్వము అనేది మానవుని యొక్క హృదయములో పుట్టుతుంది అనేది తెలుసుకొనవలసి ఉన్నాం. పుట్టుక నుండే మనుషుడు చాలా దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళుతూ ఉంటాడు. కారణం అది చాలా ప్రమాదమైనది. అందుకనే చిన్న బిడ్డలను మనము పెంచినటువంటి సమయంలో బాల్యములోనే వారికి సరైనటువంటి తర్ఫీదు ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే చిన్నప్పుడే మొక్క అయినటువంటిది వంగనది మ్రానైన తర్వాత ఎలాగ వంగుతుంది అనే సామెత కూడా మనం గమనిస్తూ ఉన్నామండి. బాల్యము చాలా ప్రమాదమైనది, చాలా ఆశీర్వాదకరమైనదండి. బాల్యములోనే మనం మన బిడ్డల్ని పెంచుకునేటప్పుడు చాలా మెలకువ కలిగి బిడ్డలను పెంచుకొనవలసి ఉన్నాము. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళకి నేర్పవలసినటువంటి బోధన వారికి నేర్పుమో, వాడు వృద్ధుడైనను దానిలో నుండి తొలగిపోడు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నామండి. చిన్నప్పుడే ఏ మార్గములో బిడ్డలు పెరగాలో ఆ మార్గాన్ని తల్లిదండ్రులు గమనించవలసి ఉన్నారు. ఎందుకంటే అలాంటప్పుడు బాల్యములోనే పాడు చేసేటువంటి పిల్లల కంటే అసలు పిల్లలు కనకుండా ఉండడమే మేలు అనిపిస్తూ ఉంటుందండి. ఈ నాగరికత కాలంలో కూడా మానవుడు దానినే ఆలోచించాలండి. నేను బిడ్డల్ని కన్నాను, పెంచలేక వాళ్ళని పాడు చేశాను అనేటువంటి దీనస్థితిలోకి ఏ తల్లిదండ్రి రాకూడదు అని దేవుడు హెచ్చరికతో తల్లిదండ్రులకు ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. నేర్పకపోతే వాడు భ్రష్టుడైపోతాడు. ఆ తర్వాత భ్రష్టమైన అలవాట్లకి లోబడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుండి కూడా తన కోసం పుట్టాడు అన్నట్లుగా తల్లిదండ్రులు కొంతమంది, ఆ తర్వాత వాడు పెరగాలి, వాడికి వదిలేసేయాలి అని అనుకునేటువంటి తల్లిదండ్రులు కొంతమంది, మూర్ఖత్వాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు బెత్తము వాడని తండ్రి పాపము చేయుచు ఉన్నాడు అనేటువంటి నీతి కలిగి ఉన్న సూక్తులను మానవుడు చాలా తేలికగా తీసివేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, కొన్ని అలవాట్లు ఉన్నాయండి మానవుడిని బాగు చేసేటువంటి అలవాట్లు. ఆ అలవాట్లలో ఉన్నటువంటి రుచిని, అవి చీకటిలో ఉండేటువంటి మార్గాల్ని కూడా తల్లిదండ్రులు బోధిస్తూ ఉంటారు. అది చాలా మూర్ఖత్వంతో కూడి ఉన్నటువంటి విషయముగా దేవుడు మనకి చాలా కఠినంగా హెచ్చరిస్తూ చెప్పి ఉన్నటువంటి మాటలని. అంటే ఏ మనుష్యుడైనా కూడా తన బిడ్డలను దేవుడు ఇచ్చి ఉన్నాడు అని బహుజాగ్రత్తగా పెంచవలసి ఉన్నాడు. ఎవరైనా సరే బిడ్డలను పెంచుకున్నప్పుడు ఇంటికి రాగానే పిల్లల వల్ల ఉపయోగాలను ఆలోచిస్తారు, కానీ పిల్లలు ఎలాగ పెరుగుచున్నారు అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు చూడకుండా చాలా అజ్ఞానంగా బిడ్డలను పెంచుతూ ఉంటారండి. అందువలన పిల్లలకి దేవుడు సెలవిచ్చేటువంటి మాటలను మనము చూచి ఉన్నట్లయితే దయ కలిగి ఉన్న దేవుడు ఎంత శ్రద్ధగా మానవుణ్ణి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయములో 4వ వచనం నుండి మనం చదువుకుందామండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుణ్ణి ప్రేమించాలి అని చెబుతూ, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును,
లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. మనకి సూచనలను ఇచ్చినటువంటి రీతిగా మనం చేతితో అన్నం తినటం అనేది తల్లిదండ్రులు నేర్పించుతూ ఉంటారు, లేకుంటే ఇతరులను చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగనే వాక్యము అనేటువంటి ఈ జీవాహారాన్ని మనం మన బిడ్డలకు చాలా జాగ్రత్తగా పెంచాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలను ఆ విధంగా పెంచునో వారు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారండి. అంతేకాని కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారయ్యా అంటే బిడ్డల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అందుకనే వారు పెద్ద దిగిన తర్వాత తల్లిదండ్రులను తిట్టుకునేటువంటి బిడ్డలు ఉన్నారండి. అప్పటికి వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో వాళ్ళు పెరిగినప్పుడు పెద్ద దిగిన తర్వాత తల్లిదండ్రులను దూషించుకుంటూ ఉంటారు. మా తల్లిదండ్రి నాకు మంచి మార్గాన్ని బోధించలేదు అని చెప్పేటువంటి బిడ్డల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కొందరైతే వారి తల్లిదండ్రులను దేవునితో సమానంగా గౌరవించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము మన బిడ్డలను పెంచినటువంటి సమయంలో మనము ఎంత మెలకువగా పెంచవలసి ఉన్నామో గమనించవలసి ఉన్నాం. దేవుడు మానవుణ్ణి ఆ విధంగా తయారు చేశాడా అని ఆలోచించి ఉన్నట్లయితే మానవుడు దేవుని యొక్క మాటలతో వెళ్ళడానికే దేవుడు ఏర్పాటు చేసి ఉన్న పథకమే సృష్టిలో ఉన్నటువంటి రహస్యమైంది. అయితే ఏ మనుషుడైతే దేవుని మాట వినవాలని దేవుడు తయారు చేసి ఉన్నాడో ఆ మనుషుడు దిగజారి తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, స్వతంత్ర జీవితాన్ని, లేకుంటే తనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారండి. అలాగ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం అనేది యోగ్యత కాదు అని గమనించవలసి ఉన్నాం. అందుకనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే బిడ్డలు ఎలాగ పెదగాలో నేర్పించమని చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళని ఎలాంటి వాతావరణంలో పెంచాలో నేర్పించమని చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డలను ఆ విధంగా పెంచవలసి ఉన్నారని గమనించవలసి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి అబ్రహాముకి 99 సంవత్సరాల వయసులో దేవుడు నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అలాగనే ఆయన జరిగించాడు. అయితే ఆ కొడుకుని తల్లి ఎక్కువ ప్రేమతో పెంచింది కాబట్టి తల్లి ప్రేమకు కొడుకు ఎప్పుడు కూడా విధేయుడై జీవించి ఉన్నాడు. తల్లి చనిపోయిన తరువాత అతను తల్లిని ఆలోచించేటువంటి సమయంలో అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలి అనే ఆలోచన వచ్చి తన బంధువుల దగ్గర నుండి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ సాంప్రదాయము కలిగి ఉన్నటువంటి స్త్రీని తన కోడలుగా తెచ్చుకోవడానికి అతను ఇష్టపడ్డాడంటే నా మనుషుల దగ్గరికి వెళ్ళి మా వాళ్ళల్లో కోడల్ని తీసుకొని రమ్మని తన పనివాడైనటువంటి తన తన కుటుంబం మొత్తాన్ని నడిపించేటువంటి ఎలియాజరు అనేటువంటి అతనికి ఆ పనిని అప్పగించి ఉన్నాడు. అతను వెళ్ళినప్పుడు కూడా అతనికి కావలసిన బంగారము, కావలసి ఉన్నటువంటి వస్త్రాలని, ఒంటెల్ని, పనివాళ్ళని ఇచ్చి అబ్రహాము తన కోడల కొరకై తన దేశానికి మనుషులను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత మెళుకువతో తన బిడ్డకు భార్యను వెతకటానికి పంపించి ఉన్నాడో మనం గమనించవచ్చాను. అయితే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కథ కూడా గమనించుచూ ఉన్నాం. మొదటి భార్య అయిన శారాకు బిడ్డలు కలగకపోయేసరికి శారా హాగరును అతనికి భార్యగా ఇచ్చి ఉన్నది. అందువలన
మరలా అబ్రహాముకి ఇబ్బంది కలిగింది. ఏంటంటే వెంటనే ఆమె గర్భవతి అవ్వడం వలన అక్కడ కొన్ని సమస్యలను అబ్రహాము ఎదుర్కొన్నాడు, కానీ భార్యను ఎక్కడా కూడా అతను నొప్పించలేదు. ఆ తర్వాత భార్యలో ఉన్నటువంటి మూర్ఖత్వం వలన ఆమె ఎవరైతే ఆయన భార్యగా ఇచ్చి ఉన్నదో ఆమె దూషించుకుంటూ ఉన్నది. కారణం ఏంటంటే తనకు గర్భములో పుట్టి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చాలా చులకనగా ఆలోచించుకొని ఉన్నది. కాబట్టి ఆమె బ్రతికినంత కాలము కూడా అబ్రహాముకి దూరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకొనకపోయేసరికి హాగరు తాను బ్రతికినంత కాలం కూడా తన బిడ్డే తనకి కావాలి అనుకొని తన మూర్ఖత్వంతో తన కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆయువు చాలా గొప్పదండి. దానిలో భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు నేను చూపించే దేశానికి వెళ్ళమని అతన్ని పంపించి ఉన్నాడు. అయితే అబ్రహాము దేవుని మాట విని బయలుదేరి ఉన్నాడు. బిడ్డలు లేనటువంటి అబ్రహాము తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును తీసుకొని తన జీవితాన్ని సాగించి ఉన్నాడు. అయినప్పటికీ కూడాను తన సహోదరుని కొడుకు ఆస్తిని ఎప్పుడు కూడా అబ్రహాము తాకలేదు. ఎందుకంటే దైవ ప్రేమ కలిగి ఉన్నటువంటి పరిశుద్ధుడు కనుక అతను ఆ విధంగానే తన కార్యాన్ని జరిగించటానికి సిద్ధపడి ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆశపడినట్లుగా కూడా లేదండి. ఒకానొక సమయంలో అతని సహోదరుని కుమారుడైనటువంటి లోతు చెరపట్టబడి ఉన్నాడు అని తెలుసుకొని ఉన్నప్పుడు వెంటనే అక్కడ అతను బయలుదేరి అతని సహోదరుని కుమారుడైన లోతు భార్య బిడ్డల్ని రక్షించటానికి మొట్టమొదటిసారిగా దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుని బ్రతిమాలుకొని అక్కడ నుండి తన సహోదరుని కుమారుణ్ణి బ్రతికించటానికి వెళ్ళి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడున్నటువంటి రాజుగారు, నాకు ఇది అంతా అవసరము లేదు, కానీ నీవు నీ సహోదరుని కుమారుణ్ణి నీ ఆస్తిని తీసుకొని వెళ్ళమని చెప్పినా కూడా అబ్రహామే మాత్రం కూడా ఆశపడలేదు. కారణం ఏంటంటే నిస్వార్థమైన జీవితంతోనే అబ్రహాము జీవించి ఉన్నాడు. అలాగనే దేవుడు ఇస్తే అదే ఆశీర్వాదము, కానీ మానవుడు తన సొంత స్వలాభముతో కానీ స్వార్థపూరితమైనటువంటి మనస్సుతో కానీ లేకుంటే తన శక్తితో ఇంత సంపాదించుకున్నాను అనేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనుషుడు రాకూడదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మన మధ్య మన భారతదేశంలో చనిపోయినటువంటి రత్న టాటా అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనము గమనించినప్పుడు అతను పెండ్లి లేకపోయినప్పటికీ కూడా అతను ఏదైతే అనుకున్నాడో ఆ ప్రకారంగానే జీవించి ఉన్నాడు. అతను 86 సంవత్సరాల వయస్సు వరకు కూడా తన జీవితాన్ని కాపాడుకొని ఉన్నాడు. కనుక అతను ఎలాగ ఉండాలో వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ నేర్పినటువంటి మాటలతో అతను జీవించి ఉన్నాడు. కనుక అతను చాలా సంతోషంతో తన జీవితాన్ని సమర్పించుకొని తన జీవితంలో కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలని సంపాదించగలిగి ఉన్నాడు. అతను ఏమాత్రం స్వార్థముతో కాదు, కానీ వ్యాపారంతోనే అతను జీవించి ఉన్నాడు. అలాగనే మనుషుడు జీవితానికి తృప్తి కలిగించేటువంటి జీవితము కంటే నిస్వార్థమైనటువంటి జీవితము చాలా గొప్పదండి. ఆ విధమైన నిస్వార్థమైన జీవితాన్ని జీవించటానికే దేవుడు మానవుణ్ణి తయారు చేసి ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో మనుష్యుడు ఎలాగ జీవిస్తూ ఉన్నాడు? తనకు దేవుడిచ్చినటువంటి ఆయువుని దేవుని మహిమ కొరకు జీవించటం అనే గొప్ప ఆశీర్వాదకరమైన బ్రతుకును
మనుషుడు బ్రతకవలసి ఉన్నాడు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం, మనం ఎలాగ బ్రతుకుచూ ఉన్నాం. మనము కొంత వయసు వరకే మన శరీరంలో శక్తి ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత జబ్బుల నిలయంగా శరీరము క్షీణించిపోయేటువంటి దశలోనికి వెళుతూ ఉంటుందండి. కాబట్టి మనము ఏ స్థితిలో దేవుని వైపు తిరుగుచూ ఉన్నామో ఆలోచించవలసి ఉన్నాం. అందుకని భక్తుడైనటువంటి నికోదేము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకడు క్రొత్తగా జన్మించనిదే పరలోక రాజ్యములో ప్రవేశించాడు అని సెలవిచ్చి ఉన్నాడు. అనగా క్రొత్తగా జన్మించటము అంటే దైవ సన్నిధిలో మానవుడు దేవుని ఇష్టానుసారంగా జీవించినప్పుడే దేవుడు ఆ మనుషుణ్ణి తన బిడ్డగా అంగీకరిస్తాడని గమనించవలసి ఉన్నాం. కాబట్టి మనము ఎలాంటి బ్రతుకును బ్రతుకుచూ ఉన్నామో ఒకసారి పరిశీలించుకున్నాం. మనకి దేవుడు ఎంత ఆయువునిచ్చినప్పటికీ కూడా ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు కొరకే మానవుణ్ణి దేవుడు తయారు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనమేమీ సంపాదించుకొని తీసుకొని వెళ్ళలేము, కానీ చనిపోయిన తరువాత మానవుడు ఏ విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే మంచి ఉద్దేశంతో మన జీవితాలని ప్రభు కొరకై సమర్పించుకొనవలనని దేవుడు ప్రేమతో మానవుని కొరకై ఏర్పాటు చేసి ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి అమూల్యమైన రక్తము చేత కడుగబడి పరిశుద్ధ రాజ్యానికి సిద్ధపడవలనని ప్రభువు మనతో ఈ హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుడిచ్చి ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాలను కొనసాగించుకొని ఆయన యొక్క రాజ్యంలో చేరవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన దేవా, పరిశుద్ధుడా, ఆయా ప్రాంతంలో నుండి మీ మాటలు వినుచూ ఉన్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి. ఏ వయస్సు అనేది మీ చేతిలో ఉన్నది, కానీ మేము తీసుకొనవలసి ఉన్న జాగ్రత్తల ప్రకారముగా తీసుకొని జన్మించి ఉన్న జన్మకు తగినట్లుగా మంచి జీవితాన్ని జీవించుటకు సహాయమును దయచేయండి. అలాగనే వినుచూ ఉన్న ప్రతి శ్రోతను మీరే ఆశీర్వదించి వారి బిడ్డలను పెంచుకునే విషయాల్లోనూ వారు జీవించినటువంటి విధానములోనూ మెలకువ కలిగి ఉన్న జీవితాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.